ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతూ ఉన్నాయి. అమరావతిలో కొన్ని కేంద్ర సంస్థలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సునామీ అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూడబోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్ల కంపెనీ అయినటువంటి టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులను పెట్టబోతున్నట్లుగా, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారు ఎలన్ మాస్క్ గారితో ఆయన ఆల్రెడీ భేటీ అయినట్లుగా, ఫోన్లో సంభాషణలు కూడా చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అయితే క్యూ కడుతూ ఉన్నాయి. కేంద్ర సంస్థలు కూడా అమరావతికి రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ అయినటువంటి టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది. ఇప్పటికే నారా లోకేష్ గారు ఎలన్ మాస్క్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అవునండి, గత కొంతకాలంగా ఇది బాగా బజ్జగా ఉంది. ఈ టెస్లా కార్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో విత్ ఇన్ 1 వీక్లోనే ఈ వార్తలు బయటకు వచ్చినాయి. అయితే వాళ్ళు ఇక్కడ పెట్టాలి అనేది సౌత్ ఇండియాలో ఒక ఆలోచనగా ఉంది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు ఎక్కువ చూపు మీద ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో కానీ ట్యాక్స్ రాయితీలు కానీ ఇలాంటివి ఇస్తుంది. అలాంటి ప్రెస్టీజియస్ కార్ల ఫ్యాక్టరీ కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయితే ఇంకా కొన్ని కార్ల కంపెనీలు, అంతర్జాతీయ కార్ల కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయండి. గతంలో కూడా ఇది సేమ్ ఫార్ములా తమిళనాడుకి కూడా జరిగింది. ఎక్కువ ఫస్ట్ కార్ల కంపెనీలు అక్కడ పెట్టడంతో అన్ని కార్ల కంపెనీలు, ఆఖరికి హోండా కూడా దాని ప్రధానమైన ప్రొడక్షన్ అక్కడే ఉంది. శ్రీపెరంబదూర్ దగ్గర ఫోర్డు, అన్ని చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఒకటి కారణం ఏంటంటే దానికి సీ పోర్టుల దగ్గర ఉండాలండి కార్ల కంపెనీలకి. అవి మిడిల్ ఈస్టు, ఆఫ్రికా, కొన్ని థర్డ్ డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తాయి. తర్వాత ఈవెన్ అడ్వాన్స్ టెస్లా ఏమో లగ్జరీ కారు కాబట్టి ఇది యూరప్, అమెరికా కూడా బాగా వెళ్తాయి. కాబట్టి వాళ్ళకి సీ పోర్ట్ ఉండటం అనేది ముఖ్యమైన ఇది అనమాట, అవసరం. కాబట్టి అది మద్రాస్కి దగ్గరగా ఉండటం వలన ఎక్కువ తమిళనాడులో, మరి మద్రాస్ చుట్టుపక్కలే విత్ ఇన్ 30-40 కిలోమీటర్స్ రేడియస్లో ఎస్టాబ్లిష్ అయినాయి. సేమ్ ఇప్పుడు కనుక టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంటే కొన్ని లగ్జరీ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో రావటం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఒక గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నది కాబట్టి భారత్, ఆంధ్రప్రదేశ్ కనుక ఆ కార్లు దిగితే సెకండ్ రేంజ్ కార్లు కూడా అక్కడ దిగుతాయి. ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈవెన్ మారుతి లాంటివి కూడా ఇక్కడ మళ్ళీ ఎక్స్పోర్ట్గా, కేవలం ఎక్స్పోర్ట్ కోసం పెట్టే ఇవి కూడా పెట్టవచ్చు ప్లాంట్స్. ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఇండియన్ మార్కెట్లో అమ్మరండి, ఎక్స్పోర్ట్ కోసమే చేస్తారు కొన్ని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంకా ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి తయారు చేసేవి. వాటిని ఇండియా అవసరాలకు వాడుకుని ఇలాంటి కంపెనీస్ దగ్గరగా ఉంటాయో సీ పోర్ట్లకు దగ్గరగా పెట్టేవి, కానీ ఎక్స్క్లూజివ్గా వాటిని ఎక్స్పోర్ట్ కూడా పెట్టేసుకుంటారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇది ఎక్స్పోర్ట్కి వెళ్ళే కార్లకి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉండాలండి. అట్లా దాన్ని అంతటిని ఒక ప్రొడక్షన్ ఒక లైన్లో వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. కడప కేంద్రంగా ఈ టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ప్లాంట్ని అక్కడ ప్రారంభించబోతున్నారు అనేది ప్రముఖంగా వినపడుతూ ఉంది సార్. ఏంటి నిజంగా అంటే కడప ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే టెస్లా కంపెనీని కడపలో ప్రారంభించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రాంతీయ దురభిమానాలు ఇవ్వండి. ఇప్పుడు ప్రాంతీయ దురభిమానాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశం మీదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశాన్ని బయటికి తీసుకొచ్చాడు. అమరావతి రాజధాని ఏమో వర్క్ని ఆపేసేయాలి, ప్రగతికి బ్రేక్ వేస్తూ తన మీద నింద లేకుండా ఇతర ప్రాంతాలను కూడా ఇచ్చేయటం అనమాట, మచ్చిక చేసుకోవటానికి. నేనేదో మీ ప్రాంతాలని తవ్వి తలకెత్తుతాను మీకని అక్కడ వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్
అని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో, తర్వాత ఇదేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, ఇది లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతి అని. ఆ రకమైన దుర్బుద్ధి లేదు. క్యాపిటల్ని అమరావతిని క్యాపిటల్గా ఉంచుకుంటూనే అన్ని జిల్లాల్లో ఏది ఎక్కడ అనువుగా ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, షిప్మెంట్కి దగ్గరగా ఉండాలి. ఇది కార్ల ఫ్యాక్టరీలు షిప్మెంట్ దగ్గరగా అంటే ఇప్పుడు కడప నుంచి మద్రాస్ పోర్టు దగ్గరే ఒక రకంగా, మరి పెద్ద దూరం ఏం కాదు. కడప నుంచి నెల్లూరులో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ లాంటివి కొన్ని, నెల్లూరులో ఇంకా కొన్ని డెవలప్ కావాల్సినవి ఉన్నాయి, ఆ పోర్టులకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి కడపలో పెట్టడానికి పెద్ద ఇబ్బందికరమైన అంశమే ఉండదు. తర్వాత వెనకబడిన ప్రాంతం ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. గతంలో కూడా అక్కడ అమర్రాజా బ్యాటరీస్ లాంటి చిత్తూరు జిల్లా షేప్లు మార్చేసినాయి కియా మోటార్స్. ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే మనం ఊహించలేము. గతంలో చిత్తూరు జిల్లా కూడా చాలా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇవాళ ఆ రెండింటి మూలన మార్పు వచ్చేసింది. ఇప్పుడు రేపు కడపలో పెడితే కూడా కడప కూడా ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యాడనే కానీ ఆయన కడప మీద కురిపించిన వరాల జల్లు కూడా ఏం లేదండి. మొన్న మీరు చూశారు కదా, పులివెందులు వెళ్తే కాంట్రాక్టర్లు ఎగబడి ఇంటి మీద అద్దాలు పగలగొట్టి డౌన్ అని కూడా స్లో కౌన్సిలర్స్ అందులో రాజకీయంగా ఇంత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వర్కులు కూడా డబ్బులు ఇవ్వాల. అట్లాగే కడప ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో వెనకబడి ఉన్నాయండి. కాబట్టి మీరు అన్నట్టు టెస్లా కనుక అక్కడ చూస్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అబ్జెక్షన్ అయితే చెప్పడం, ఎందుకంటే కడప కూడా ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే. అంటే చంద్రబాబు గారే అసలు కడప జిల్లాని సూచించినట్లుగా కూడా ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రాంతం డెవలప్ అయితే ఇవాళ వీళ్ళ పెత్తందారులు లేకపోతే ఈ పాలిగాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం ప్రజలకు లేదు. ఇప్పుడు వాళ్ళని కనుక డెవలప్ చేస్తే వీళ్ళ క్లచెస్ నుంచి బయటకు వస్తారు వాళ్ళు. ఇంకా కొంతమంది ఇంకా అలాంటి బతుకుతున్నారు అక్కడ. నారా లోకేష్ గారు టెస్లా గ్రూప్ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ గారిని గతంలో కలిసినట్లుగా ఈ మధ్యకాలంలో ఆయనతో ఫోన్లో సంభాషణలు చేసి ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సార్. దాని మీద ఏమంటారు? ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఇలాంటి పెద్ద పెద్ద సీఈఓలతోనూ వాళ్ళతో అంత వ్యక్తిగతమైన పరిచయం ఉంది. తను అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి కాబట్టి తనకి ఈ సంస్థలను ఎలా ఆకర్షించాలి, వాటిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళకి ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అనేది ఒక అవగాహన. అందులో తను వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చారండి. కాబట్టి వరల్డ్ ఎక్స్పోజర్ ఉంది. డెఫినెట్గా తను నెగోషియేట్ చేస్తారు, వాటిని ఆకర్షించి తీసుకొచ్చి పెట్టగలుగుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆ పాలిగాళ్ళ మనస్తత్వం లేదండి. ఈ పాలిగాళ్ళ మనస్తత్వం ఉంటే ఏంటంటే అందరూ నా కాళ్ళ కింద బతకాలి, వీళ్ళ రక్తమైనా నేను తాగాలి, వాళ్ళ రక్తంతో స్నానం చేయాలనే మనస్తత్వం లేదు. ఇప్పుడు జేపీ వెంచర్స్కి తీసుకెళ్ళి ఇసుక ఇది ఇచ్చే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతా అతలకుతుంది. నిర్మాణ రంగం స్టాల్ అయిపోయింది, ఆగిపోయింది. దాంతో వాళ్ళంతా వలస వెళ్ళిపోయారు. ఎవరు వృత్తి కార్మికులు అండి, చేతి వృత్తి కార్మికులు. ఇవాళ వాళ్ళు మళ్ళీ కొత్త పండగగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి ఇసుక ఫ్రీగా ఇస్తుందంటే మనకు పనులు దొరుకుతాయి, అందరికీ దొరుకుతాయి. ఎప్పుడైతే నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయో అందరికీ పనులు దొరుకుతాయి. కాబట్టి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ఇది కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంకేతాలేనండి. ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టబోతున్నాయి అంటారు. డెఫినెట్గా వస్తాయండి. ఇప్పుడు బెల్లం ఉన్న సాటికి ఈగలు వస్తాయండి. ఒక మంచి మనిషి ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే, పరిశ్రమల్ని ప్రోత్సహించే ప్రభుత్వం మనసు ఉంటే ఖచ్చితంగా వస్తాయండి. నేను వేధించి పంపిస్తాం కియా మోటార్స్ లాగా, అమర్రాజా బ్యాటరీస్ లాగా అంటే ప్రభుత్వాలు రావండి. అదొక్కటే గుర్తు కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం.